సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఐడిజిటల్ ప్రీమియర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో కనుక మనం జాయిన్ అయినట్టయితే నిజంగా వారానికే కొన్ని లక్షల రూపాయలు నిజంగా సంపాదించుకోవచ్చా? ఇక్కడ నెలకనట్లేదు, జస్ట్ వారానికే కొన్ని లక్షల రూపాయలు నిజంగా సంపాదించుకోవచ్చా? ఇంకోటి ఏంటంటే ఈ ఐడిజిటల్ ప్రీమియర్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు వారానికే కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నామని చెప్పేసి ప్రూఫ్స్ అయితే చూపెడతా ఉన్నారు. ఈ ఐడిజిటల్ ప్రీమియర్లో వాళ్ళు అసలు ఏ వర్క్ చేసి ఈ లక్షల రూపాయలు ఎర్న్ చేస్తూ ఉన్నారు? అసలు మనం ఇందులో జాయిన్ అయిన తర్వాత వారానికే మనం కూడా వాళ్ళలాగా కొన్ని లక్షల రూపాయలు సంపాదించాలంటే అసలు ఇందులో ఏం వర్క్ చేయాలి, ఇందులో ఏమేం వర్క్స్ ఉంటాయి, అసలు ఈ ఐడిజిటల్ ప్రీమియర్ వచ్చేసి రియలా ఫేకా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే అసలు ఈ ఐడిజిటల్ ప్రీమియర్లో మనం నిజంగా వారానికే కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చా అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఎస్, నిజంగా సంపాదించవచ్చు. ఇప్పుడు వారానికే మేము కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నామని ఎవరైతే ప్రూఫ్స్ చూపెడతా ఉన్నారో అది రియలా ఫేకా అని కనుక మాట్లాడుకున్నట్టయితే 100% వాళ్ళు నిజంగానే వారానికి కొన్ని లక్షల రూపాయలు అయితే సంపాదిస్తూ ఉన్నారు. దాన్ని మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. మరి ఇప్పుడు ఇందులో మనం జాయిన్ అవ్వాలంటే ఎలా, అసలు ఇందులో వర్క్ ఏముంటుంది అని కనుక మాట్లాడుకున్నట్టయితే మనం ఇందులో ఎలా జాయిన్ అవ్వాలనేది లాస్ట్లో చెప్తా. ఇందులో మనం వర్క్ ఏముంటుంది అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఒకటి వచ్చేసి ఫ్రీలాన్సింగ్కి సంబంధించి వర్క్ ఉంటుంది. రెండోది ఏంటంటే అఫ్లైట్ మార్కెటింగ్కి సంబంధించి వర్క్ ఉంటుంది. మనం ఫ్రీలాన్సింగ్ కనుక ఇందులో జాయిన్ అయిన తర్వాత ఫ్రీలాన్సింగ్ వరకే మనం కనుక ఉన్నట్టయితే మంత్లీ ఒక 20K నుంచి 30K వరకు మాత్రం ఎర్న్ చేసుకోవచ్చు నాకు తెలిసి. ఆ ఫ్రీలాన్సింగ్ ఏంటంటే అందులో మనం చూసుకున్నట్టయితే డిజిటల్ మార్కెటింగ్, కాపీ రైటింగ్, ఫోటోషాప్, ఫిల్మోరా ఇట్లా చూసుకున్నట్టయితే ఇంకా డిఫరెంట్ కోర్స్ అయితే ఉంటాయి. దగ్గర 50+ కోర్స్ ఏమో ఉంటాయి. సో వాటిని మనం నేర్చుకొని వాటిపైన సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనం నేర్చుకున్నటువంటి కోర్సుకి వాళ్ళే మనకైతే ఆ వర్క్ అయితే అప్పచెప్తారు. ఆ వర్క్ మనం చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు 20K నుంచి 30K ఈ ఐడిజిటల్ ప్రీమియర్లో. అదేది మన ఫ్రీలాన్సింగ్ కనుక చేసినట్టయితే. మరి ఇప్పుడు ఇదే ఐడిజిటల్ ప్రీమియర్లో మనం వారానికి కొన్ని లక్షల రూపాయలు సంపాదించాలంటే ఎలా అని కనుక మాట్లాడుకున్నట్టయితే అఫ్లైట్ మార్కెటింగ్ చేసుకుంటా మనమైతే ఎర్న్ చేసుకోవచ్చు. అదేలా అంటే ఇందులో ఉండేటువంటి కోర్సుకి సంబంధించి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనం జాయిన్ అవ్వాలంటే ఎలా అని కనుక చెప్పినా కదా ఫస్ట్. సో ఇందులో మనం జాయిన్ అవ్వాలంటే ప్యాకేజ్ అయితే తీసుకోవాలి ఉంటుంది. అన్నిటికన్నా పెద్ద ప్యాకేజ్ వచ్చేసి ప్రో అని ఉంటుంది, ప్రోనో ఏమో ఉంటుంది. సో మొత్తానికైతే దానికైతే 16,000 అన్నిటికన్నా పెద్ద ప్యాకేజ్ అదే. సో ఇందులో మనం ఉండేటువంటి కోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సుకి సంబంధించి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తూ మనమైతే వారానికి లక్షల రూపాయలు ఇందులో సంపాదించుకోవచ్చు. కాకపోతే అది ప్రమోట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. మనకి మినిమం ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అనేది క్రియేట్ చేసి ఎడిట్ చేసి మనం వాయిస్ ఓవర్ ఇస్తూ, సో ఇక చూసుకోండి నాకైతే ఇంత వస్తుంది అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ప్రూఫ్స్ చూపెట్టే అంత వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అన్నీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి గిట్లా ఎవరైతే మీకు ఐడిజిటల్ ప్రీమియర్ గురించి చెప్పిర్రో సో వాళ్ళ లెక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ప్రమోట్ చేసే అంత స్కిల్స్ కూడా ఉండాలి. ఈ పరంగా చేసినట్టయితే అఫ్లైట్ మార్కెటింగ్ ద్వారా ఐడిజిటల్ ప్రీమియర్లో కనుక మీరు వర్క్ చేసినట్టయితే వారానికి కొన్ని లక్షల రూపాయలు నిజంగా సంపాదించుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మరి ఐడిజిటల్ ప్రీమియర్లో ఇంకోటి మనం సక్సెస్ కావాలంటే మీరు ఎవరి ద్వారా ఐడిజిటల్ ప్రీమియర్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి నా వీడియో చూస్తూ ఉన్నారో నేను చెప్తా ఉన్నా ఐడిజిటల్ ప్రీమియర్లో నిజంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ ద్వారా పోతే 20K to 30K పర్ మంత్. ఇంకోటి ఏంటంటే అఫ్లైట్ మార్కెటింగ్ కనుక చేసుకున్నట్టయితే వారానికే కొన్ని లక్షల రూపాయలు నిజంగా సంపాదించుకోవచ్చు. కాకపోతే మీరు ఎవరి ద్వారా ఈ ఐడిజిటల్ ప్రీమియర్ గురించి తెలుసుకున్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు మీకు ప్రమోట్ చేసింది వాళ్ళే కాబట్టి. సో అతను వెళ్ళిన తర్వాత మీరు ఒక్కటే గ్రహించండి, మీకు ప్రమోట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో అతను మీకు మళ్ళీ మంచి సపోర్ట్ ఇవ్వగలుగుతాడా, మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతాడా, ఏ డౌట్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేయగలుగుతాడని తెలుసుకొని సో అతని ద్వారా మీరైతే ఐడిజిటల్ ప్రీమియర్లో ప్యాకేజ్ తీసుకొని మీరైతే ఎంట్రీ ఇచ్చి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో నేను చెప్పేదైతే ఒకటే, ఫ్రీలాన్సింగ్ అయితే 20K to 30K, అఫ్లైట్ మార్కెటింగ్ కనుక మీరు చూజ్ చేసుకొని మీరు కనుక ఇందులో ఉండేటువంటి ప్యాకేజెస్ని మీరు కనుక ప్రమోట్ చేసినట్టయితే ఖచ్చితంగా వారానికి కొన్ని లక్షల రూపాయలు అయితే నిజంగా ఈ ఐడిజిటల్ ప్రీమియర్ నుంచి అయితే సంపాదించుకోవచ్చు. అయితే ఇంకోటి లాస్ట్లో ఏంటంటే మరి ఈ ఐడిజిటల్ ప్రీమియర్ యాప్ ఈ ఐడిజిటల్ ప్రీమియర్ చూసుకున్నట్టయితే
చూసుకున్నట్టయితే నిజంగా రియలా ఫేకా, అసలు ఇది ఇంకా ఎన్ని రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి 100% రియలే. గవర్నమెంట్ అప్రూవ్డ్కి సంబంధించిన మినిమం సర్టిఫికేట్స్ ఏవేవైతే ఉండాలో అవైతే పర్ఫెక్టే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఎన్ని రోజులు ఉంటుంది అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఇందులో ఉండేటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మంచిగా మేనేజ్ చేసిన రోజులు నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే సీఈఓ వాళ్ళు చేంజ్ అయినా కూడా ఏమైనా చేంజెస్ కావచ్చు. మొత్తానికైతే గౌట్ అప్రూవ్డ్ కంపెనీ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది అనే దానిపైన అయితే ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇంకో 5-6 ఇయర్స్ వరకు అయితే ఏం చేంజెస్ అయితే తీసుకురారు. సో తర్వాత వచ్చేటువంటి వీళ్ళకి వచ్చేటువంటి ట్రాఫిక్ని మెయింటైన్ చేయొచ్చా చేయలేదా అనే దానిపైన తర్వాత మళ్ళీ ఆధారపడి ఉంటుంది. సో నేను చెప్తా ఉన్న ప్రజెంట్ అయితే iDigital ప్రీమియర్లో మీరు జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ నిజంగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ విషయానికి వస్తే ఏది తీసుకుంటే బెస్ట్ అని కనుక నన్ను అడిగినట్టయితే మీరు చిన్నది తీసుకున్నా కూడా మళ్ళీ పెద్ద ప్యాకేజ్ తీసుకోవాలంటే మళ్ళీ టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పరంగా చూసుకున్నట్టయితే జాయిన్ అయితే ఒకేసారి పెద్ద ప్యాకేజ్తో అయితే మీరైతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే పెద్దగా ఎర్నింగ్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్యాకేజ్తో జాయిన్ అయినట్టయితే ఒకటేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి సో మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు చిన్నది స్టాండర్డ్ అవి అని చెప్పేసి ఉంటాయి నాకు తెలిసి. సో అందులో మీరు చిన్న ప్యాకేజో లేకపోతే రెండో ప్యాకేజో మూడో ప్యాకేజో ఇట్లా తీసుకున్నట్టయితే మళ్ళీ పెద్ద ప్యాకేజ్ కోసం మళ్ళీ సపరేట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్తా ఉన్నా ఒకటేసారి తీసుకుంటే పెద్ద ప్యాకేజే తీసుకొని దాని పరంగా వెళ్తూ మీకు వచ్చినట్టయితే ఫ్రీలాన్సింగ్ చేసుకోండి. 20K 30K ఎటుపోవు. అఫ్లైట్ మార్కెటింగ్ చేసుకునే అంత సత్తా మా దగ్గర ఉంది. ఎవరైతే మా ద్వారా ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ఒక మెంటర్గా నేను వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలుగుతా, సపోర్ట్ ఇవ్వగలుగుతా. నాకు అంత స్కిల్స్ ఉన్నాయని కనుక మీకు అనిపిస్తే సీదా అఫ్లైట్ మార్కెటింగ్ చేసుకోర్రి. ఖచ్చితంగా ఈ iDigital ప్రీమియర్ నుంచి అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.